2 మినిట్స్ లేట్ అయ్యంటే కర్రీ అయితే మాడిపోయింది గైస్. సో అదన్నమాట సంగతి. సో ముందుగా అయితే మనం 5 మినిట్స్లో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు అయితే తెలుసుకుందాం. సో అందులో భాగంగా మనమైతే 1.5 కేజీస్ ఆఫ్ చికెన్ అయితే తెచ్చుకున్నాం. సో దాన్నైతే మనం మంచిగా వాటర్లో అయితే వేసుకొని ఆ బ్లడ్ అంతా పోయేంత వరకు నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో ఒక చేయి అయితే సరిపోవట్లేదని చెప్పి నా రెండో చేతిని కూడా ఉపయోగించాను. ఈ రెండు చేతులతో మంచిగా కలుపుకున్న తర్వాత ఆ వాటర్ని అయితే మనం పక్కకు వంపుకున్న వాటర్ని పక్కన వేసుకున్న తర్వాత ఆ చికెన్ అయితే మనం స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాం గైస్. వన్స్ స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత మనమైతే 1 స్పూన్ టర్మరిక్ పౌడర్ అండ్ 2.5 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకున్నాం. సో అది బాగా కలిసేంత వరకు మన గరిటెతో తిప్పుతూ ఉండాలి. సో వన్స్ తిప్పినాక అది వేగేంత లోపల బాయిల్ అయ్యేంత లోపల మనమైతే కొత్తిమీర అదేవిధంగా పుదీనా అయితే వాష్ చేసుకున్నాం. సో వాష్ చేసుకున్న దాన్ని అయితే మనమైతే నీట్గా వలుచుకొని ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాం. సో మనమైతే దీనికి కావాల్సింది 2 ఆనియన్స్ అండ్ 2 టమాటాలు అండ్ 4 చిల్లీలు అయితే వాటిని కూడా కట్ చేసేసుకున్నాం. సో కట్ చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఆ 2 టమాటాలు అదేవిధంగా ఆ పచ్చిమిర్చి అయితే మనమైతే కర్రీ కుక్కర్లో అయితే వేసుకున్నాం. వన్స్ వేసుకున్న తర్వాత ఇంకేముంది, మళ్ళీ ఒకటే ప్రాసెస్, తిప్పుతూ ఉండాల. అది బాగా మిక్స్ అయ్యేంత వరకు, బాయిల్ అయ్యేంత వరకు మన గరిటెతో అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు తెలిసినంత వరకు బాయిల్ అయితే అయినట్టు అనిపిస్తుంది. సో ఇంకా కొంచెం టైం ఉంది, పర్వాలేదు. అరే 2 పడిపోయినాయి. బ్యాచిలర్స్ లైఫ్లో ప్రతి ముక్క వాల్యుబులే గైస్, మర్చిపోవద్దు. సో అలా తీసుకున్న ముక్కలను అయితే మనమైతే కర్రీ కుక్కర్లో అయితే వేసుకున్న తర్వాత బాయిల్ అయితే అయిపోయింది. బాయిల్ అయిన వాటిని మనమైతే రైస్ కుక్కర్లోకి వంపుకున్న తర్వాత ఇంకేముంది, కొంచెం చిన్న రోకలి, మీరు కూడా దంచే ఉంటారు, ఎంత దంచితే అంత అని తెలుసు కదా. చిన్న మినీ రోకలు అయితే ఉంది మాకు. సో దానిలోకి అయితే కొబ్బరి పౌడర్ అదేవిధంగా వెల్లుల్లి అయితే వేసుకొని అది బాగా నలిగేంత వరకు దంచుతూ ఉండాలి. అంతలోపల మనమైతే కర్రీ కుక్కర్లోకి కొంచెం అయితే నూనె వేసుకొని ముందుగా కట్ చేసుకున్న పుదీనాను అయితే వేసుకున్నాం. అదేవిధంగా ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాం. సో ముందుగా అయితే చెప్పాలంటే ఆనియన్స్ అయితే వేసుకున్నాం. ఆనియన్స్ నూనెలో బాగా వేగేంత వరకు మనం బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పుదీనాను అయితే కర్రీ కుక్కర్లో అయితే వేసుకున్నాం. కర్రీ కుక్కర్లో వేసుకున్న తర్వాత అది బాయిల్ అయ్యేంత లోపల మనమైతే 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకున్నాం. ఆ కరివేపాకు వేసుకున్న తర్వాత మనమైతే గరిటెతో తిప్పుతూ ఉండాలి. అది వేగేంత వరకు మనమైతే మంచిగా స్టవ్ పైన అయితే అలానే చూస్తూ ఉండాలి. తర్వాత మనం 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకున్నాం. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్న తర్వాత అది మిక్స్ అయ్యేంత వరకు మళ్ళీ ఒకటే ప్రాసెస్. అలా మిక్స్ చేసుకున్న తర్వాత అది స్టవ్ పైన బాగా రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు మనమైతే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనమైతే కొంచెం గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. మేమైతే ఉతారుగా వేసుకున్నాం. మీరైతే 1 or 2 స్పూన్స్ అయితే వేసుకోండి గార్లిక్ పేస్ట్ అనేది, అది చాలా టేస్ట్ ఇస్తుంది. సో అదేవిధంగా మనమైతే దంచుకున్న కొబ్బరి పేస్ట్ అయితే కర్రీ కుక్కర్లోకి అయితే వేసేసుకున్నాం. కర్రీ కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ముందుగా మనమైతే పక్కన పెట్టుకున్న చికెన్ అయితే కర్రీ కుక్కర్లోకి అయితే వేసుకున్నాం. సో దానికంటే ముందు మనమైతే 3 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటాం. చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత అదేవిధంగా 2 స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడర్ కూడా వేసుకుంటాం. మేమైతే కొంచెం ఏదో తెలియనట్టు వేసేసుకున్నాం. మీరైతే పర్టికులర్గా 2 స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడర్ మాత్రమే వేసుకోండి. సో వేసుకున్న తర్వాత కొంచెం టైం తీసుకొని అది బాగా బాయిల్ అయ్యేంత వరకు చూసుకున్న తర్వాత మనమైతే పక్కన పెట్టుకున్న చికెన్ అయితే కర్రీ కుక్కర్లోకి అయితే వేసుకున్న తర్వాత చూడండి కలర్ ఎలా ఉందో, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. సో ముందుగా మనం చిన్న రోకల్లో వేసుకున్న మసాలా అయితే అలానే ఉంటుంది. సో దాన్ని కూడా మనమైతే వేస్ట్ చేయకూడదు. ప్రతి మసాలా మనకి చాలా ఇంపార్టెంట్. ఆ పేస్ట్ని కూడా మనమైతే కర్రీలోకి అయితే వేసుకున్న తర్వాత చూస్తున్నట్లయితే కర్రీ అయితే చాలా రెడ్డిష్గా ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది. నాకైతే నోరూరిపోతుంది. సో మీరు కూడా ఇలా ఈ వీడియో చూసి ట్రై చేస్తున్నట్లయితే మీకు ఈ అనుభూతి పొందుతున్నట్లు అనిపిస్తుంటుంది నాకైతే. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే కర్రీ రెడీ అయిపోయిన లోపల మనమైతే కొంచెం మర్చిపోయాను లాస్ట్లో చెప్పడం, 2 స్పూన్స్ ఆఫ్ చికెన్ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్. అది వేసుకున్న తర్వాత ఇంకేముంది, మూతను మూసేయడం. తర్వాత 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. అంతలోపల మనం ఏదో ఒకటి చూద్దాం. 3 విజిల్స్ వచ్చిన తర్వాత లైట్గా కొత్తిమీర అయితే కర్రీలోకి గార్నిష్ చేసుకున్న తర్వాత ఆ కర్రీని అయితే ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత చూద్దాం ఎలా ఉందో. అబ్బబ్బబ్బా సూపర్, చాలా అంటే చాలా బాగుంది. సో ఈ వీడియో మీరు చూసినట్లయితే, మీకు నచ్చినట్లయితే ట్రై చేసేయండి.
ఈ కర్రీ అయితే చాలా బాగుంది. బ్యాచిలర్స్ కదా గైస్, ప్రతి కర్రీ అదేవిధంగా ప్రతి ఒక్క మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అంతే గైస్, ఈరోజైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.